పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ ఎస్వికేపీ గర్ల్స్ హై స్కూల్కి సంబంధించి ఇది ఒక ఎయిడెడ్ పాఠశాల. దాదాపు ఎన్నో ఏళ్ళుగా కూడా ఎయిడెడ్ పాఠశాలకు పోస్టులు అయితే మంజూరు కాలేదు. దాదాపు ఎన్నో ఏళ్ళుగా భర్తీ కాకపోవడంతో ఈ పెనుగొండకు సంబంధించి 7 పోస్టులు అయితే మంజూరయ్యాయి. దీనికి సంబంధించి 7 పోస్టులకు 927 మంది అభ్యర్థులు అయితే దరఖాస్తు చేసుకున్నారు. దీనికి సంబంధించి రేపు ఎగ్జామ్ అయితే జరగనుంది. ఇప్పటికే ఈ 7 పోస్టులకు సంబంధించి ఈ స్కూల్ యాజమాన్యం ఎస్వికేపీ గర్ల్స్ హై స్కూల్ యాజమాన్యం దాదాపు ఎగ్జామ్ కాల్ లెటర్స్ పోస్టల్ శాఖ ద్వారా ఇప్పటికే చాలామంది అభ్యర్థులకు పంపించింది. అయితే గత కొన్ని రోజుల నుంచి పోస్టల్ శాఖ అప్డేట్ కారణంగా ఇప్పటికీ చాలామంది అభ్యర్థులకి అయితే హాల్ టికెట్లు చేరుకోలేదు. అయితే గత రాత్రి ఉత్తర్వుల ప్రకారం ఒకసారిగా ఈ ఎగ్జామ్ అనేది ఆన్లైన్ ద్వారా నిర్వహించాలంటూ జీవో నెంబర్ 30 అయితే విడుదలైంది. దీనికి సంబంధించి ప్రస్తుతం అభ్యర్థులు అయితే గందరగోళంలో పడ్డారు. అయితే ఎస్వికేపీ కళాశాల ఈ స్కూల్కి సంబంధించి గర్ల్స్ హై స్కూల్కి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఎస్వికేపీ డిగ్రీ కళాశాలలో ఇచ్చారు. అంటే రేపొద్దున్న ఈ ఎగ్జామ్ అనేది ఈ కళాశాల యాజమాన్యం ప్రకారం స్కూల్ యాజమాన్యం ప్రకారం ఎస్వికేపీ డిగ్రీ కళాశాలలో ఈ ఎగ్జామ్ అనేది జరగాలి. అయితే ఇప్పుడు కోర్టు ఉత్తర్వుల మేరకు దాదాపు ఈ ఆన్లైన్ ద్వారా ఎగ్జామ్ జరగాలంటూ కూడా ఒక జీవో విడుదల చేయడంతో ఇప్పుడు ప్రస్తుతం వెబ్సైట్లో హాల్ టికెట్ని అయితే పెట్టిన సందర్భంగా కూడా ఉంది. అయితే ఈ వెబ్సైట్లో పెట్టిన హాల్ టికెట్ల ప్రకారం అభ్యర్థులందరికీ కూడా పలు చోట్ల అంటే భీమవరం, తాడేపల్లిగూడెం ఇతర ప్రాంతాల్లో ఎగ్జామినేషన్ సెంటర్లు అనేవి ఇచ్చిన సందర్భం ఉంది. ఒక అభ్యర్థికి రేపు భీమవరంలో రాయాలా లేకపోతే పెనుగొండలో రాయాలనేది అయితే కాస్త సందిగ్ధతలో పడ్డారు. ఎందుకంటే ఇప్పటికే స్కూల్ యాజమాన్యం పోస్టల్ శాఖ ద్వారా హాల్ టికెట్లను కొంతమంది అభ్యర్థులకు పంపించింది. ఇప్పటికే దాని ప్రకారం స్కూల్ యాజమాన్యం పంపించిన దాని ప్రకారం రేపు ఎగ్జామ్ అనేది పెనుగొండలోని ఎస్వికేపీ కళాశాలలో జరగాల్సి ఉంది. అయితే ఆన్లైన్ ఎగ్జామ్ జరగాలంటూ ఒక కోర్టు ఉత్తర్వులు జారీ చేయడంతో కొంత అభ్యర్థులందరికీ కూడా వివిధ సెంటర్లు అంటే భీమవరం, తాడేపల్లిగూడెం పలు పట్టణాల్లో అయితే సెంటర్ ఇచ్చింది. ఒక అభ్యర్థి రేపు పెనుగొండలో రాయాలా లేకపోతే తాడేపల్లిగూడెంలో రాయాలనేది అయితే పూర్తి సందిగ్ధతలో అయితే పడిన పరిస్థితి కూడా నెలకొంది. దీనిపై అభ్యర్థులు అయితే గందరగోళం పడ్డారు. ఈ పరీక్ష వాయిదా వేయాలంటూ కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కూడా నెలకొంది. దీనికి సంబంధించి ఇప్పటికీ చాలామంది అభ్యర్థులకి ఇంకా తెలియదు, అంటే ఆఫ్లైనా ఆన్లైనా అనేది కూడా ఇప్పటికీ తెలియని పరిస్థితి అయితే నెలకొంది. అంతేకాకుండా ఇంకొక వివాదంగా కూడా ఈ పోస్టుల పరిస్థితి కూడా మారింది. 7 పోస్టులకు సంబంధించి కాస్త అవకతవకలు జరిగాయంటూ కూడా అభ్యర్థుల గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి సంబంధించి 7 పోస్టులకు 927 అభ్యర్థులు అయితే దరఖాస్తు చేసుకున్నారు. ఇదిలా ఉండగా దాదాపు ఇది గర్ల్స్ హై స్కూల్ కాబట్టి మహిళా అభ్యర్థులు మాత్రమే దీనికి దరఖాస్తు చేసుకోవాలి. అయినప్పటికీ కూడా పురుష అభ్యర్థులు కూడా దీనికి దరఖాస్తు తీసుకున్నారు. రూల్స్ ప్రకారం 50 సంవత్సరాలు పైబడిన పురుష అభ్యర్థులు మాత్రమే దీనికి దరఖాస్తు తీసుకోవాలి. అయినప్పటికీ కూడా 50 సంవత్సరాల లోపు వారు కూడా దీంట్లో దరఖాస్తు చేసుకున్నారు. ఒక మహిళ ఒక గర్ల్స్ హై స్కూల్లో ఈ విధంగా మేల్ అభ్యర్థులు ఏ విధంగా దరఖాస్తు చేసుకుంటారంటూ కూడా దీంట్లో ఒక కాంట్రవర్సీ అయితే నెలకొన్న పరిస్థితి కూడా నెలకొంది. దాదాపు కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే దీనికి దరఖాస్తు చేసుకోవాలి. అయితే 927 మందిలో ఎంతమంది పురుషులు ఉన్నారు, ఎంతమంది మహిళలు ఉన్నారైతే ఇప్పటికీ విద్యాశాఖ అయితే ప్రకటించలేదు. యాజ్ పర్ రూల్ ప్రకారం ఇదైతే ఆన్లైన్ ద్వారా రేపు ఎగ్జామ్ జరగనుంది. అయితే చాలామందికి కూడా ఈ ఆన్లైన్ ఎగ్జామ్ జరుగుతుందా అనేది కూడా చాలామందికి తెలియదు. ఆఫ్లైన్ అనుకుని రేపు పొద్దున పెనుగొండ వచ్చే పరిస్థితి కూడా నెలకొంది. ఒక అభ్యర్థికి గవర్నమెంట్ రూల్ ప్రకారం ఆన్లైన్ ద్వారా ఎగ్జామ్ జరిగితే ఆ సెంటర్ ప్రకారం భీమవరం, తాడేపల్లిగూడెం వెళ్లాల్సి ఉంటుంది. అదే అభ్యర్థికి ఇప్పటికే పోస్టల్ శాఖ ద్వారా స్కూల్ యాజమాన్యం పెనుగొండలోనే ఎగ్జామ్ జరుగుతుందని వీరు హాల్ టికెట్ పంపారు. అయితే అభ్యర్థి పూర్తి కన్ఫ్యూజన్లో ఉన్నారు. పెనుగొండలో వచ్చి రాయాలా లేకపోతే తాడేపల్లిగూడెం వెళ్ళాలా అనేది కూడా కాస్త ఇదంతా కూడా అభ్యర్థులు పూర్తి గందరగోళం అయితే నెలకొంది. దీనిపై విద్యాశాఖ కాస్త సమాధానం ఇవ్వాల్సి ఉంది. ఈ ఎగ్జామ్ అనేది వాయిదా వేయాలంటూ కూడా ఇప్పటికే అభ్యర్థులు అయితే కోరుతున్నారు. వివిధ చోట్ల అయితే అభ్యర్థులు ఉన్నారు కాబట్టి ఇప్పటికీ కూడా చాలామంది 90% అభ్యర్థులకి అయితే ఆన్లైన్ ఎగ్జామ్ అనేది మాత్రం తెలీదు. ఒకవేళ ఆన్లైన్ ఎగ్జామ్ అని తెలిస్తే ఇదంతా కూడా బయట ప్రాంతాలకు వెళ్ళి రాయాలి. ఆఫ్లైన్ అయితే పెనుగొండలోని ఎస్వికేపీ సంస్థకు సంబంధించి ఒక కళాశాలలో రాయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి విద్యాశాఖ ఈ ఎగ్జామ్ని వాయిదా వేస్తే కాస్త అభ్యర్థులు గందరగోళ పరిస్థితి నుంచి బయటపడే అవకాశం ఉంది. లేకపోతే రేపే కనుక ఎగ్జామ్ జరిగితే ఈ అభ్యర్థులు పెనుగొండ వచ్చి నష్టపోయే పరిస్థితి చాలా వరకు ఉంది. అయితే ఆన్లైన్ ఎగ్జామ్, ఆఫ్లైన్ ఎగ్జామ్ అనేది ఏదో ఒకటి నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఆఫ్లైన్ ద్వారా ఎగ్జామ్ జరగాలంటూ స్కూల్ యాజమాన్యం అయితే హాల్ టికెట్లను అయితే పంపిన పరిస్థితి కూడా నెలకొంది. ఆఫ్లైన్ ద్వారా జరగాలంటూ స్కూల్ యాజమాన్యం ఇప్పటికీ అభ్యర్థులకు హాల్ టికెట్లు పంపింది. ఆన్లైన్ ద్వారా జరగాలంటూ గవర్నమెంట్ ఒక హాల్ టికెట్ని అయితే వెబ్సైట్లో పెట్టింది. అంతేగా 7 పోస్టులకు సంబంధించి అవకతవకలు జరిగాయంటూ కూడా కాస్త గందరగోళం నెలకొంది. దీనిపై విద్యాశాఖ అయితే క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఎంత ఉంది. పరీక్షను వాయిదా వేసి మరికొన్ని తేదీలు ప్రకటించాలంటే అభ్యర్థులు అయితే వేరుకుంటున్న పరిస్థితి కూడా నెలకొంది. వీడియో చంద్రశేఖర్తో మన RTV పశ్చిమ గోదావరి నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.